ఆ సబ్జెక్ట్ ద్వారా నాకు తెలిసిందేంటంటే, నెగెటివ్ పాయింట్స్ ఇయి ఉన్నా గానీ, అంటే వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ద క్రైమ్. ఉన్న ఫ్యాక్ట్స్‌ని తీసుకొని, దాంట్లో ఉన్న పాజిటివ్ మెసేజ్‌ని అందరికీ రీచ్ అయ్యేలాగా చేయాలన్నదే మా కాన్సెప్ట్. సో, ఆ ఫిల్మ్ ద్వారా నాకొచ్చిన కాంప్లిమెంట్స్ గానీ, కామెంట్స్ గానీ అన్నీ ఒక మంచి లవ్వర్ ఎలా ఉండాలి, లైక్ క్రైమ్‌ని ఎంకరేజ్ చేస్తూ కదండీ! లవ్ అనేది ఎలా ఒక అమ్మాయికి కావాలి అండ్ ఆ టైంకి అవసరమైనప్పుడు ఎలా ఉండాలి అండ్ ఆల్ దాంట్లో చెప్పడం జరిగింది. అండ్ అంతే సిన్సియర్ లవ్ మళ్ళీ ఒక ప్రతి అమ్మాయికి ఒక లవ్ ఎలా ఉండాలి అని కోరుకుంటూ చేసిన సబ్జెక్ట్ ఇది. ఆ అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్‌లో ఒక బాయ్ ఫ్రెండ్ గానీ, హస్బెండ్ గానీ ఎవరైనా సరే తనకి కావాల్సిన పర్సన్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా తనకి సపోర్టింగ్‌గా ఉండాలి అని చెప్పి అంత ప్యూర్ లవ్ ఇందులో చూపించడం జరిగింది. అండ్ ఇదే మూవీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి దక్కపోయినప్పుడు యాసిడ్ దాడిలో ఎలా జరుపుతున్నారు, ఏంటి అని చర్చించడం కూడా జరిగింది. సో, ఇవన్నీ చర్చిస్తూ ఒక పాజిటివ్ మెసేజ్ ఇస్తూ అండ్ అట్ ది సేమ్ టైమ్ లవ్‌కుండే వాల్యూ ఏంటి అని ఒక అమ్మాయికి గానీ, ఒక అబ్బాయికి గానీ అన్నీ కలిపి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆహ్, ఈ సినిమాలో నేను వర్క్ చేయడం నాకు రియలీ సాటిస్ఫాక్షన్ దొరికింది. రొమాంటిక్ క్రైమ్ కదా! తర్వాత మళ్ళీ నేను సాటిస్ఫై చేసి మనస్ఫూర్తిగా నేను ఈ సినిమాలో నేను చేశానని చెప్పుకోవడానికి ఐయామ్ వెరీ ప్రౌడ్ టు సే థట్ ఈ సినిమాలో నేను యాక్ట్ చేశానని చెప్పడానికి. ఇందులో ఎంత నెగెటివ్ రోల్ ఇచ్చారో, దీంట్లో అంత మంచి పాజిటివ్ రోల్ ఇచ్చారు. ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అనేటట్టు ఒక మంచి క్యారెక్టర్. ఫ్రెండ్ కోసం క్రైమ్ చేసేయడానికనే రెడీ అనే చాలా మంచి క్యారెక్టర్ బేసిక్‌గా. అండ్ సినిమాలో దాంట్లో బాగా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. దీంట్లో కొంచెం అమాయకత్వంతో కామెడీ టచ్ ఉండే క్యారెక్టర్. ఫ్రెండ్‌షిప్ ఒక ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటారు కదా! ఈ సినిమాలో నన్ను చూస్తే అలా అనిపిస్తది. ఈ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు సునీల్ సార్. అండ్ ఈ సినిమా వల్ల నాకు ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయనే శ్రీనివాసరాజు గారు. చాలా చాలా థాంక్స్. మీ వల్ల ఆయన కూడా నాకు ఒక గైడ్‌గా, గురువుగా మీ తర్వాత అంత మంచి ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యారు నాకు. అండ్ యాజ్ యూజువల్‌గా మనోజ్, ప్రియాంక, ఇంకా మా కో ఆర్టిస్ట్‌లు చాలా బాగా వర్క్ చేసాం మేమందరం. అండ్ టు ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. మమ్మల్ని I'm actually a great fan of the previous film, and Sunil sir, thank you very much for believing in me and for giving me this character. Ee movie lo I worked with Manoj. He's been a great co-star. Uh, Time to time inputs is to he taught me how to face the camera, and then there is of course Anil Kalyan, and he's been awesome friend. ఈ మూవీలో నేను సత్యానంద్ సార్ తోటి వర్క్ చేశాను అండ్ హీస్ అ వెటరన్ అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ టీచింగ్ మీ సో మెనీ థింగ్స్. చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి అండ్ ఐడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ దెన్ సునీల్ సార్ వాజ్ కాన్స్టెంట్లీ దేర్ విత్ మీ helping me out in every aspect, be it the inputs that I got to face the camera or back of the camera. It was amazing. Thank you very much, sir. And then there is Archana. Archana, I should especially thank you. You have been a great, great support for me. Thank you very much. Thank you. సాంగ్స్ బాగా వచ్చాయి. ఆర్ఆర్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో మీ ముందుకు ఆడియో రిలీజ్తో మీ ముందుకు వస్తాం. ఆడియోను అలాగే సినిమాను కూడా మీరు విజయవంతం చేయాలని కోరుకుంటూ కుమార్కి నన్ను ప్రత్యేకంగా సునీల్ కుమార్ రెడ్డి గారు ఇన్వైట్ చేయడం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. సునీల్ కుమార్ రెడ్డి గారితో నాకు మంచి అనుబంధం ఉంది. మా క్లాస్మేట్. వైజాగ్లో మేము తరచుగా కలుస్తూ ఉండేవాళ్ళు. రమేష్ గారు అని చెప్పేసి ఒక మా క్లాస్మేట్ రమేష్ గారు, ఆయన ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. ఆయన సునీల్ కుమార్ రెడ్డి గారు ఇట్లా ఒక మూవీ తీద్దాం అనుకుంటున్నారు, దాంట్లో మనం యాక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నువ్వంటే సేమ్ ప్రొఫెషన్లో ఉన్నావు, నువ్వు యాక్ట్ చేయగలవు. నాకు యాక్టింగ్ అంటే భయం, నాకు యాక్టింగ్ అంటే అసలు నాకు యాక్టింగ్ చేయటం అనేది తెలియదు అని అంటే, నీకెందుకు సునీల్ ఉన్నాడు కదా నువ్వురా, నీకు సూటబుల్ క్యారెక్టర్ అంట అని చెప్పేసి రమేష్ గారు చెప్పిన వెంటనే సునీల్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అన్న నాకేమి చేత కాదు యాక్టింగ్ అనేది, కానీ నటించడం అనేది నటిస్తావు, నాకు ఇంట్రెస్ట్ ఉంది,
కానీ నటన అనేది ఎలాగా ఏంటి నీకెందుకు నువ్వు కూర్చో అని చెప్పేసి చాలా క్యాజువల్గా, అంటే ఒక నటన అంటే ఏంటో తెలియని నన్ను ఒక నటుడిగా పరిచయం చేసినందుకు చాలా ఆనందిస్తున్నాను. ట్రస్టింగ్ మీ, గివింగ్ ఆల్ ద ఫ్రీడమ్. ఒక ఎడిటర్గా అంత ఫ్రీడమ్ ఇచ్చి నేను ఏ డైరెక్టర్ చూడలేదు. అండ్ ఐఎమ్ లవింగ్ దిస్ మూవీ. ప్రతి టీనేజర్, గర్ల్, బాయ్ డిఫరెన్స్ లేదు. అందరు చూడండి ఈ మూవీ, యూ విల్ రియలీ లవ్ ఇట్. అండ్ చాలా వాళ్ళకి ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తుంది, అది మాత్రం ఐఎమ్ షూర్. సో ప్లీజ్ అందరు చూడండి. థ్యాంక్ యూ. 10th మూవీ అన్ని సినిమాలాగానే సునీల్ రీసెర్చ్ చేసి, అంటే ఆ సబ్జెక్ట్కి దగ్గరికి వెళ్ళి అలాంటి క్యారెక్టర్స్ ఎక్కడెక్కడ ఉంటారు, ఎక్కడ జరుగుతున్నాయి, అవన్నీ రీసెర్చ్ చేసి వాళ్ళ వాడుక భాషలో కొన్ని డైలాగ్స్ రాసుకొని బాగా కష్టపడి తీశాడు. సో ఈ సినిమా రొమాంటిక్ క్రైమ్ కథ కంటే మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రొమాంటిక్ క్రైమ్ కథ తర్వాత మేము అదే జానర్లో ఆల్మోస్ట్ ఆ సిమిలర్ స్పిరిట్ని తీసుకొని తీసిన ఒక యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. దిస్ ఇస్ అ డార్క్ రొమాంటిక్ ఫిల్మ్ అండి. నాకు స్టూడెంట్స్ ఎవరితోటైతే నేను కలుస్తూ ఉంటాను ఇంజనీరింగ్ కాలేజెస్లోను, జూనియర్ కాలేజెస్లోను, వాళ్ళే నాకు సబ్జెక్ట్స్ ఇస్తారు, వాళ్ళే నాకు డైలాగ్స్ ఇస్తారు, వాళ్ళ జీవితాలని మనస్ఫూర్తిగా నాతో పంచుకుంటారు. అలా పంచుకున్న ప్రతి ఒక్కరికి నా మీద నమ్మకం ఉంచి ఎన్నో పర్సనల్ విషయాల్ని కాన్ఫిడెంట్గా అయితే ఆ కాన్ఫిడెన్షియల్ నన్ను తీసుకొని చెప్పిన ఎంతోమంది అమ్మాయిలందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ గివింగ్ ద ఫీడ్బ్యాక్. ఎన్నో విషయాల్ని మనం పరదా కింద తోసేస్తూ ఉంటాం, బయటికి చెప్పుకోలేని ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిని మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చెప్పాలి అని ఒక ధైర్యంతో తీసిన సినిమా అండి ఇది. దిస్ ఇస్ డెఫినెట్లీ ఒక బోల్డ్ సినిమా తెలుగు స్క్రీన్కి. ఎందుకంటే ఆ విషయాలు డిస్కస్ చేయాలి, తప్పదు అని ఒక కొంచెం పెయిన్ఫుల్ అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు నేను ఈ సినిమాలో డీల్ చేశాను. ఈ సినిమాని డెఫినెట్గా మీరు అందరూ ఆదరిస్తారని ఒక జర్నలిస్ట్గా నేను ఈ సినిమాని అప్రోచ్ అయ్యాను. సో జర్నలిస్టులు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, చాలా తొందరగా ఈ సినిమాని మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెల రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నామండి. ఫైనల్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలో మళ్ళీ ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ కలుస్తాం. వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి కూడా అండ్ ఆర్టిస్టులందరికీ కూడా, నా మిత్రుడు రాజా, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.